మే మంత్ అయితే మనకి ఎండ్ అవుతుంది. మేలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అండ్ కొన్ని బ్యాడ్ మొబైల్స్ కూడా లాంచ్ అయినాయి. అండ్ నెక్స్ట్ మనకి జూన్ మంత్ అయితే రాబోతుంది. సో జూన్లో లాంచ్ అయ్యే టాప్ మొబైల్స్ని అయితే ఈ వీడియోలో పిక్ చేశాను. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎంత ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలైతే ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లిస్ట్లో ఫస్ట్ మొబైల్ చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్ OnePlus 13S. సో ఇది మనకైతే చాలా మంచి స్పెసిఫికేషన్స్తో అయితే కనిపిస్తుంది. 6.32 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో కెమెరాస్ డిపార్ట్మెంట్లో కూడా బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ సపోర్ట్, UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా మనకి మంచి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 6260 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి 80 వాట్ సూపర్ వుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో దీని లాంచ్ డేట్ అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. June 5th రోజు అయితే లాంచ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 60,000 లోపు అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ Infinix GT30 Pro 6.78 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ తో అయితే రాబోతుంది. ఇందులో మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 10 వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి June 3rd రోజు అయితే లాంచ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25,000 దగ్గర అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus నుండి OnePlus Nord CE 5. సో ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇది కూడా మనకి 6.7 ఇంచ్ సైజ్ తో అయితే రాబోతుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. OLED స్క్రీన్ తో వస్తుంది. Dimensity 8350 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీని లాంచ్ వచ్చేసి మనకి June లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ప్రైసెస్ వచ్చేసి అండర్ 30,000 అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వివో నుండి Vivo T4 Ultra. సో ఇది కూడా మనకి 6.67 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. AMOLED స్క్రీన్ తో వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి Dimensity 9300 సిరీస్ లో ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఇది కూడా మనకి June లేదా లాస్ట్ వీక్ ఆఫ్ June లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది కూడా మనకి 35,000 దగ్గర అయితే ప్రైజెస్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ పోకో నుండి Poco F7. సో ఇది మనకి మేలో లాంచ్ అవ్వాల్సిన మొబైలే, బట్ లాంచ్ అవ్వలేదు. సో జూన్లో అయితే లాంచ్ అవ్వబోతుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్ ఇది మనకి 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. OLED స్క్రీన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ వచ్చేసి 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో దీని లాంచ్ డేట్ కూడా ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ డేట్ అయితే మనకి బయటికి రాలేదు, బట్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ 30,000 దగ్గర అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మనకి 5 మేజర్ మొబైల్స్ అయితే June మంత్లో రాబోతున్నాయి. అండ్ ఇంకా వేరే మొబైల్స్ కూడా వస్తాయి. వాటిని అయితే నేను మెన్షన్ చేయట్లేదు. అండ్ ఇందులో కూడా కొన్ని మొబైల్స్ రాకపోవచ్చు, బట్ ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం సో ఇవి మొబైల్స్ అయితే తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి మాక్సిమం మొబైల్స్ అయితే లాంచ్ డేట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇది మనకి కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు, జస్ట్ రూమర్ స్పెసిఫికేషన్స్. అండ్ మోస్ట్లీ ఇవే స్పెసిఫికేషన్స్ అయితే రావచ్చు. అండ్ ఇందులో కొన్ని మొబైల్స్ అయితే మనకి గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయినాయి. ఇండియన్ మార్కెట్లో అయితే లాంచ్ అవ్వలేదు. సో అవి ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత వాటి స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ ఉంటాయి. ప్రైజెస్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్స్లలో మీరు దేనికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అండ్ మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.